ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చినటువంటి రైతుల్ని సిఆర్డీఏ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో చెప్పడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. అమరావతిలో రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ, ఆవిడికి రాయపూడి గ్రామంలో ఎకరం 50 సెంట్ల భూమి ఉందట ఒరిజినల్ గా. ఈ అమరావతి ఏర్పడడానికి ముందే, అంటే 2014 ముందే ప్రభుత్వం వాళ్ళు ఆవిడకు ఉన్నటువంటి ఈ పొలంలో ఎకరం 45 సెంట్లు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఆవిడకి మిగిలింది 5 సెంట్లే. 5 సెంట్లో ఇల్లు వేసుకుని ఆవిడ బతుకుతోంది. ఈవిడికి 90 ఏళ్ళని చెప్తున్నారు. ఈవిడ కూతురు ఆరోగ్యం బాగుండదు, మనవరాలకి మానసిక వైకల్యం ఏదో ఉంది. ఇప్పుడు రాయపూడిలో ఈవిడ ఉంటున్నటువంటి ఆ స్థలం, ఆవిడకి ఇంకా 5 సెంట్లు ఉంది కదా, ఆ 5 సెంట్ల స్థలంలో ఉన్న ఇల్లు ఖాళీ చేసిపోండి, ఇది కావాలి మాకు అని చెప్పి అని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారట. అంటే ఆవిడని రోడ్డు మీద పడేశారు. ఎంత అన్యాయమో చూడండి. అంత పేదల దగ్గర నుంచి ప్రజా ప్రయోజనాల పేరుతోటి భూములు లాగేసుకోవడం ఒక విచిత్రం. రెండవది, ఇప్పుడు మిగిలింది 5 సెంట్లు, అది కూడా లేకుండా లాగేసుకుంటే ఆవిడ పరిస్థితి ఏమిటి? ఖాళీ చేసి వెళ్ళి రోడ్డు మీద పడుకో, అంతే, మాకు సంబంధం లేదు. అది యాటిట్యూడ్. ఆవిడ ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది. మీరు ఏదైనా ఇల్లన్నా ఇవ్వండి, లేదు నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టండి, నన్ను నా కూతుర్ని మనవరాల్ని, ఏదైనా వృద్ధాప్య ఆశ్రమం ఏదైనా ఉంటే మీ ప్రభుత్వానికి, లేదు ఇవేమీ చేయలేము అంటే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని హైకోర్టులో ఎవరి ద్వారానో పిటిషన్ వేసుకుందట. ఇటువంటి వాళ్ళందరినీ అమరావతి నుంచి వెళ్ళగొట్టేసి వాళ్ళ భూములన్నీ లాక్కొని ఎవరెవరికో పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇచ్చి భారీ ఎత్తున ఏవో భవనాలు కడతాం అని చెప్తున్నారు. ఉండే కొద్దికి అమరావతిలో వ్యవహారాలు సరైన మార్గంలో వెళ్ళడం లేదు. దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఉన్నదే 5 సెంట్లు అయితే 5 సెంట్లు లాగేసుకొని నువ్వు ఎలా బతుకుతావో మాకు అనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతే అని అంటున్నారు. అంటే సిఆర్డీఏ అధికారులు పాలన ఎలా తయారైందో అర్థమవుతోంది.